జయం ఎత్తి పాడుదాం మాదు ధ్వజము విజయ ధ్వజములే హల్లెలూయా మాదు ధ్వజము విజయ ధ్వజములే. మొర్ర పెట్టడం అనేటువంటి మాటను ఇందాక మనం ధ్యానం చేసాం 28వ కీర్తనలో. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అంటలేదు ఆయన. నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక మనవి ఆలకించి. ఒకవేళ కానీ నేను మొర్ర పెట్టినా కూడా నీవు మౌనంగా ఉంటే నేను ఇంక సమాధిలోనికి వెళ్ళిపోయిన వాడితోనే సమానం. ఇంకెందుకు ప్రభువా నేను, కాబట్టి నేను మొర్ర పెట్టినప్పుడు నా విజ్ఞాపన నీవు విను. నేను నీ సన్నిధిలో మొర్ర పెట్టి నా చేతులు నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను ఎత్తినప్పుడు నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు అని దావీదు అడుగుతున్నాడు. వారు ఆయనకి మొర్ర పెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఆయన ఎవరైతే మొర్ర పెడతారో వారికి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మరి మొర్ర పెట్టడం ఎలా? ప్రార్థన చేయడం తెలుసు అందరికీ. మరి మొర్ర పెట్టడం అంటే ఏంటి? ఎలా మొర్ర పెడతాం? చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో మొర్ర ఆలకించువాడు ఆయన అని, మీరు మొర్ర పెట్టండి నేను ఉత్తరం ఇస్తానని, ఆ యొక్క హన్నా మొర్ర పెట్టినప్పుడు దేవుడు అంగీకరించాడని. ఈ మొర్ర పెట్టడం అనేటువంటి మాట మరి ఎలాంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాము అని అంటే, ప్రార్థన ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోవడం అన్నమాట. అది ప్రార్థనలో లెవెల్స్ ఉంటాయి. ప్రతి మనం చేసేటువంటి ప్రార్థనలో లెవెల్స్ ఉంటాయి. ఆ హై లెవెల్కి వెళ్ళిపోవాలి మన ప్రార్థన. అప్పుడు మొర్ర రావడం మొదలవుతుంది మనలో నుంచి. అంటే ఒకేసారి దాన్ని రీచ్ అయిపోలేము కానీ ప్రార్థన. అందుకే శిష్యులు అడుగుతున్నారు, దేవా మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా. ఎలా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మేము మా జీవితంలో చూస్తామో మాకు ప్రార్థన చేయడం నేర్పించు తండ్రి అని అడిగినప్పుడు ఆయన చాలా చక్కగా ప్రార్థన నేర్పించారు. మరి ఎలాగ మనం మొర్ర పెట్టాలి దేవుని సన్నిధిలో? మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఎట్టి కార్యాలు చేస్తాడు అంటే మనకి దావీదే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి విషయానికి దేవుని మీద ఆయన ఆధారపడతాడు. ఎంతో చేస్తాడు ఆయన. యుద్ధవీరుడు ఆయన. చాలా యుద్ధం చేస్తాడు. కానీ ప్రభువా నేను అక్కడికి వెళ్ళుదునా, నేను వారిని కలుసుకుందునా, వారితో యుద్ధం చేద్దునా, లేకపోతే అంటే తనకి చాలా బలం ఉంది, చాలా ఎక్కువ యుద్ధాయుధాలు ఉన్నాయి, చాలా ఎక్కువ రథబలం ఉంది. కానీ అతను డెసిషన్ తీసుకోకుండా దేవుని దగ్గర మొర్ర పెట్టడం అనేది దావీదు నేర్చుకున్నాడంట. సంసోను మనందరికీ తెలిసిన వాడే, చాలా బలాఢ్యుడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడల్లా గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో పెళ్లి చేసుకున్నాడు ఫిలిష్తీయుల కుమార్తెని. పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ గొడవ వచ్చింది. అక్కడ ఏవో జోక్స్ వేసుకున్నారు. ఈయన పొడుపు కథకి అర్థం చెప్పలేకపోయాడు. ఈ లోపల అక్కడ కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈయన ఇంక పూర్తిగా వెళ్ళిపోయాడేమో అనుకుని ఏం చేశాడు వాళ్ళ మామగారు? ఆ అమ్మాయికి వేరే ఫ్రెండ్ని ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఈ లోపల కొన్ని రోజులకి మరలా ఈయనకి మళ్ళీ భార్యను చూడాలనిపించింది. భార్య కోసం ఫిలిస్టీన్ దేశానికి మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి మామగారు ఏం చెప్తున్నారంటే, అయ్యో నువ్వు ఇంక రావనుకుని ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేసేసాను ఆమెని. ఆమె చెల్లెలు ఉంది, ఆమె ఈమె కంటే చక్కనిదే కదా, నువ్వు ఈమెను తీసుకో అని చెప్పినప్పుడు ఈ శాంసన్కి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా వెళ్ళి అతను ఇంకా చేయాల్సిన నష్టం అంతా ఆ నక్కల తోకలకి నిప్పులు అంటించి చాలా భయంకరంగా పంట అంతా కూడా నాశనం చేశాడు శాంసన్. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దారులందరికీ కూడా కోపం వచ్చింది సంసోను మీద. ఇప్పుడు ఎలా అయినా సరే ఈ సంసోనును పట్టుకుని ఫిలిష్తీయుల గవర్నమెంట్కి అప్పగించాలని వచ్చి అతన్ని తాళ్లతో బంధించి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తాళ్ళు ఆయన్నేమి కూడా ఆపలేవు అసలు. అయితే ఆ తాళ్లతో బంధించి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ శాంసన్ ఏం చేస్తున్నాడంటే గట్టిగా వాటిని త్రెంచడానికి దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడిన వాడై ఆ బంధకాలన్నీ కూడా త్రెంచుకున్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆయన మీద రాగానే అక్కడ 1000 మంది ఉన్నారు. 1000 మందిని ఒక చేతిలో ఉన్న ఒక వెపన్ను పట్టుకుని 1000 మందిని చంపేశాడు. ఆ వెపన్ పేరు ఏంటి? గాడిద పచ్చి దవడ ఎముక. ఎంత ఉంటుందో ఎవరైనా సైజ్ చెప్పగలరా? ఎంత ఉంటుంది రాజుగారు? అంత ఉంటుందా? ఎంత ఉంటుంది అన్నారు పాస్టర్ గారిని అడిగితే మీరు ఇంతే చెప్తున్నారు. మీరిద్దరు కూడా చూసి రాలేదు కానీ మీరు దాన్ని ఎస్టిమేషన్ వేస్తున్నారు అంతే కదా. గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మంది మనుష్యులను చంపడం మామూలు మనిషికి సాధ్యము కాదు, ఖచ్చితంగా సాధ్యము కాదు. అయితే 1000 మందిని చంపాడంటే ఆ చెయ్యి తిమ్మిరొచ్చే వరకు, ఆ చెయ్యి ఎంత గట్టిగా ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే చంపుతాడు. కాబట్టి 1000 మందిని చంపేసి ఆయన ఏమంటాడంటే, నేను
1000 మందిని చంపి కుప్పగా వేశాను, ఆ 1000 మందిని నేను కుప్పలుగా వేశాను అని ఆయన 16వ వచనం, 15వ అధ్యాయం న్యాయాధిపతులు 16వ వచనం. నేను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, నేను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పని, ఒక కుప్ప కాదు, రెండు కుప్పల్ని నేను పచ్చి గాడిద దవడ ఎముకతో నేనే చంపేశానని అతను అనుకుని ఆ ప్లేస్కి రామెత్లేహి అనే పేరు పెట్టాడు. ఏం పేరండి అది? రామెత్లేహి అనేటువంటి పేరుని ఆ ప్లేస్కి పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే దవడ కొండ అని అర్థం అంట. దవడ కొండ అనే పేరు పెట్టుకున్నాడు ఆయన అక్కడ. ఆ దవడ కొండలో ఇన్ని ఎముకలు, ఎంతమందిని నేను చంపేశాను అని ఆ పేరు పెట్టుకున్న మరుక్షణం, అంటే నేను ఎంతమందిని చంపాను పచ్చి దవడ ఎముకతో, ఏ వెపన్ నా చేతిలో లేకుండా, ఇది నా శక్తి, నా బలము అనుకున్నట్లుగా నేను నా అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించి ఆయన మాట్లాడుకుని ఆ తర్వాత వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏమైందంటే, అతను మనిషే కాబట్టి అతనికి విపరీతమైన దాహం వేసింది. ఏమైందండి? విపరీతమైన దప్పిక వేసింది. దప్పిక వేసినప్పుడు ఇప్పుడు దాహం తీర్చేవాళ్ళు ఎవరు అక్కడ? ఫిలిస్తీన్ల కంట్రీలో అసలే శాంసన్ని వెతుకుతున్నారు. చాలా నష్టం చేశారు అక్కడ. పైగా ఎంతమందిని చంపేశాడు. వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో ఏ మాత్రం వాటర్ ఫెసిలిటీ లేదు అక్కడ. ఇప్పుడు ఏమని ఏడుస్తున్నాడో తెలుసా? అక్కడ కూర్చొని, ఎంతమంది వీరులను చంపిన నేను, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి నా ప్రజలను రక్షించుకోవడానికి రక్షకుడిగా పనిచేసిన నేను, వారిని రక్షించడానికి నీవు నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ దాహం వేసి దప్పిక చేత చచ్చిపోతానా? అంటే ఎంత దాహం వేస్తుంది ఆయనకి? చచ్చిపోయేంత దాహం వేస్తుంది. చచ్చిపోయేంత దాహం వేస్తుందండి అతనికి. ఇప్పుడు ఆయన మొర్ర పెడుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మన సబ్జెక్ట్ అదే కదా, దేవునికి మొర్ర పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు శాంసన్? అక్కడ మొర్ర పెడుతున్నాడు. ఏమని అంటే, మామూలుగా జనరల్గా నీ చిత్తం అయితే ప్రభువా నాకు నీళ్ళు ఇవ్వు, నీ చిత్తం కాకపోతే అని చేస్తాం. అప్పుడు ప్రేయర్లో రకాలు ఇవి. మరి ప్రార్థన ఎలా చేస్తున్నాం మనం? ప్రభువా నీ చిత్తం అయితే మంచినీళ్ళు దొరికేలా చేయి, లేకపోతే ఇంతేలే, మరి ఏం చేస్తాం? మరి మన ప్రార్థనలు, ప్రభువా మా చర్చిలోకి ఎవరో వచ్చారు, వాళ్ళకి ఇంట్లో చాలా సమస్య ఉందంట, చాలా టఫ్ సిట్యుయేషన్, ప్రభువా నీ చిత్తమైతే ఆ శైలజ గారి ఇంట్లో ఆ చీకటి తొలగించు ప్రభువా. మరి ఇది వెళుతుందా? ఎలా మొర్ర పెట్టాలి? అక్కడ చాలా సిట్యుయేషన్ చాలా బాలేదు. అక్కడ అంత చీకటి ఆవరించింది ఆ ఇంట్లో. దుష్టుడు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాడు ఆ ప్రజలను విడిపించడానికి, అన్యజనాంగాన్ని రక్షించడానికి. మనల్ని దేవుడు, మన ఇంట్లో చాలామంది అన్యులుండగా మనల్ని మాత్రమే పిలిచి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని మాత్రమే. ఇక్కడ కూర్చున్న మన అందరి ఇళ్లలో చాలామంది అన్యులు విగ్రహారాధికులు ఉన్నారా లేదా? అందరూ ఆ కుటుంబాల నుంచి రక్షించబడే వచ్చామా లేదా? అంతమందిలో నుంచి, అన్ని వేల మందిలో నుంచి, మన ఫాదర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకున్న జనరేషన్స్లో నుంచి నిన్ను మాత్రమే పేరు పెట్టి పిలిచి రక్షించుకున్నాడు. ఎందుకంటే నీవు అనేకమైన అన్యజనాంగాన్ని రక్షించాలని, శోధనలలో ఉన్నవారిని విడిపించాలని, అక్రతలో ఉన్నవారికి నీవు అక్రతలు తీర్చేటువంటి ఒక సాధనంగా వాడబడాలని, దేవుడు తన చేతిలో వాడుకునే ఒక పాత్రగా నువ్వు ఉండాలని నిన్ను పిలిస్తే నీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మనకి ఏదైనా చాలా కష్టం వచ్చినప్పుడు పెద్ద నోరు పెట్టుకుని ఏడ్చేయడం, లేదంటే పెద్ద నోరు పెట్టుకుని తిట్టుకోవడం, పెద్ద నోరు పెట్టి ఆ రాత్రి ఇంక కొన్ని కమిట్మెంట్ చేసుకుని, ప్రభా నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, నేను ఇంకెప్పుడు అలా చేయను, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, ఇది ఒక్కసారే ఛాన్సీ అని ప్రార్థన చేయడం కాకుండా ప్రతిదినము కూడా విజ్ఞాపన ప్రార్థనకి ఇక్కడ వస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొర్ర పెట్టడానికి వస్తున్నాం. హల్లెలూయా. మొర్ర పెట్టడానికి వస్తున్నాం. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అప్పుడు నేను నిగూఢమైన సంగతులను మర్మాలను నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. అంటే నీవు ఎప్పుడైతే మొర్ర పెడతావో అప్పుడే నేను నీకు చాలా విషయాలు నీతో నేను మాట్లాడాలి. మనకు అర్థం కాదు, మనకు తెలియదు, చాలా గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు మన హృదయానికి గోచరము కావట, అవి మన కనులకు కనబడవంట, మన చెవులకు వినపడవు. కానీ ఆ మాటలు స్పష్టంగా బయలుదేరి నీ హృదయంలోనికి అలా వెళ్ళిపోతూ ఉంటాయి, నీ మనసులోనికి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు తెలియకుండానే యాక్షన్ రూపంలో నీవు అవి చేసేస్తూ ఉంటావు అంతే. దేవునితో సహవాసం చేసేవారికి అసలు ఎంత గొప్ప భాగ్యం అంటే రాజవంశంలో రాజోద్యోగం చేసేటువంటి ధన్యత ఇది. హల్లెలూయా. ఇది రాజవంశంలో రాజోద్యోగం చేసే పనండి ఇది. ఆ పని మనకు అప్పగించాడు దేవుడు. విజ్ఞాపన కర్తలంటే మామూలు కారు వాళ్ళు.
విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేస్తూ ఉంటే హెజ్కేల్ గ్రంథంలో దేవదూతలు పరలోకము నుంచి వచ్చి వారి నొసళ్ళ మీద ముద్ర వేశారంట. హల్లెలూయా. ఇప్పుడు మనం బయటికి వెళితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అపవాది సమూహాలు ఉంటాయా ఉండవా? ఎక్కడైనా ఉంటాడు వాడి పని ఏంటంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. వాడికి ఒక చోట ఉండడం ఇష్టం ఉండదు. ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకులాడుతూ తిరుగులాడుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు మందిరానికి వచ్చావని చెప్పి నీతో అంటే పైకి వచ్చే వరకు గుసగుస చేస్తానే ఉంటాడు వాడు. ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ప్రతి వారం వింటున్నాంలే, మళ్ళీ వెళ్ళి ఏం విన్నాంలే, ఏం చేశాడు దేవుడు అని ఇలా గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే మళ్ళీ నీ చెవిలో గుసగుస చేస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు నీ నొసల మీద ముద్ర వేసుకుని బయటికి వెళ్ళావనుకో, అంత దూరం నుంచే నీ నొసట మీద ఉన్నటువంటి ముద్రను చూసేవాడు నీ దగ్గరికి అసలు రాలేడు, అస్సలు నీ దగ్గరికి రాలేడు. అదే కదా దేవుని యొక్క ముద్ర. ఆ యొక్క ముద్ర కలిగినటువంటి రథాలను చూసినప్పుడే యాకోబు నమ్మాడు. మీకు ఐడియా ఉంది కదా, దేవుని యొక్క ముద్ర నీ నొసల మీద ఉండాలి అని అంటే మొర్ర పెట్టేటువంటి ఆత్మ నీవు కలిగి ఉండాలి. ఈయన మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టంగానే అప్పుడు దేవుడు ఆ మొరను అంటే అప్పటి వరకు ఏమనుకున్నాడు, నేనే ఎంతమందిని చంపాను. ఇప్పుడు ఈ సంసోను మొర్ర పెట్టాడు, ప్రార్థన చేయలేదు, మొర్ర పెట్టాడు. ఆయన మొర్ర పెట్టి ఇంత బ్రతికి ఎంతమంది ఫిలిష్తీయుల సర్దారులను చంపేసి వాళ్ళ రక్షకుడిగా నేను ఉండి ఇప్పుడు కేవలం ఒక దాహం వేసి చచ్చిపోవాలా, నేను ఈ చావు నాకు రావాలా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని మొర్ర పెట్టాడంట ఆయన. 16వ వచనంలో మొర్ర అనే మాట ఉందా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చేసింది. మొర్ర పెడితే ఇమ్మీడియట్గా జవాబు మనకి వస్తుంది. దిగులు పడొద్దు, భయపడొద్దు. మీకు ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత నన్ను సమీపించండి. అది ఎలా చేయాలో నేర్చుకోవాలంతే. ఎన్నిసార్లు చేసినా శిష్యులకి రావట్లేదు, ఎన్నిసార్లు చేసినా యేసయ్య చేసినట్లు వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎంత పరిచర్యకి ఇద్దరిద్దరు చెప్పును పంపించినా వాళ్ళిద్దరూ చేయలేకపోతున్నారు. అందరూ కలిసి వెళ్ళిన ఒక చాంద్ర రోగిని వాళ్ళు బాగు చేయలేకపోయారు. ప్రభు ఎలా ఆపరేట్ చేశారో అలాగే ఆపరేట్ చేశారు, అదే నామాన్ని ఉపయోగించారు, అలాగే ఆపరేట్ చేశారు, అయినా చేయలేకపోయారు. అప్పుడు వచ్చి ఇంకా ఇలా కాదని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన ఉపవాసము వలన తప్ప మరి ఇటువంటివి దేని వలనను సాధ్యము కావు. అంటే అడిగినప్పుడల్లా ఒక్కొక్క రహస్యాన్ని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటివరకు మనకి ప్రార్థన రాదా అంటే గంటల తరబడి ప్రార్థన చేయగలం మనం. చెప్పిన పదం చెప్పకుండా 2 hours ప్రార్థన చేసేవాళ్ళు మన మందిరంలో ఉన్నారు. నైట్ అంతా కూర్చోబెట్టినా ప్రార్థన చేయగల కెపాసిటీ మన పిల్లలకి సహితం ఉంది. కానీ ప్రేయర్లో రకాలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన వేరు, మొర్ర పెట్టే ప్రార్థన వేరు. రేయి మొదటి జామున నీళ్లు కృమ్మరించినట్లుగా హృదయాలు కృమ్మరించి చేసే ప్రార్థన వేరు. మౌనముగా ఉండుట, సియోనులో స్తుతి చెల్లించుటానుంది. మౌనముగా చేసే ప్రార్థన కూడా వేరే. ప్రతి ప్రార్థన కూడా దేవుడు మనకు నేర్పుతాడు, జ్ఞానం ఇచ్చి నేర్పుతాడు. ఆయా సిట్యుయేషన్స్లో ఆ పవర్ని ఉపయోగిస్తే గొప్ప అద్భుతం నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు నేను చెప్పాను ఒక సమస్య గురించి ఎలా ప్రార్థన చేయాలో. ఇప్పుడు ఇదే నేను చెప్తున్నాను శాంసన్ గురించి. ప్రభా నీ చిత్తమైతే నీళ్ళువు, నీ చిత్తం కాకపోతే నన్ను వదిలే అనే ప్రార్థన కాకుండా, ప్రభా నేను ఇలా చచ్చిపోవాలా, నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో నాయనా అని మొర్ర పెట్టాడంట. హాగరు మొర్ర పెట్టినట్లే. మొర్ర పెట్టగానే అక్కడ లేహీలో ఉన్నటువంటి, లేహి అనేటువంటి ప్లేస్ అది, ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక గోతిని దేవుడు ఏం చేశాడంట, చీల్చాడు. హల్లెలూయా. గోతిని చీల్చి దానిలో నుంచి ఓట బయటికి రాజేశాడంట. హల్లెలూయా. ఆయన గోతిని చీల్చి ఓటను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ జలములు, స్ప్రింగ్స్ అంటారు వాటిని, అలా గోతిలో నుంచి బయటకు వచ్చిన వాటిని, ఆ ఓటలో నుంచి నీటిని తాగి వెంటనే దానికి ఒక పేరు పెట్టాడు, ఎన్హక్ కోరే అనేటువంటి పేరు పెట్టాడు. ఏం పేరండి? ఎన్హక్ కోరే అనేటువంటి పేరు పెట్టాడు. అంటే మొర్ర పెట్టు వాని యొక్క ఓట అని అర్థం. హల్లెలూయా. ఈ మొర్ర పెట్టే వాని యొక్క ఓటలు మనకు కావాలా? ఈరోజు కావాలా? హల్లెలూయా. మొర్ర పెట్టే వాని యొక్క ఓటలు ప్రక్కనే ఉన్నాయండి. మనం చేయాల్సింది ఏంటంటే మొర్ర పెట్టగా ఆయన ఇలా చీలుస్తాడంతే. హల్లెలూయా. డోర్స్ ఓపెన్ చేస్తాడంతే. ఎత్తడి తలుపులు, ఇనప గడియలు విరగ్గొడతాడంతే. ఆయన అద్భుతాలు చేయడం ఆయన వలన మాత్రమే సాధ్యమండి. ఆశ్చర్యకరుడని నామధేయం కలిగిన వాడు. యెహోవా నిస్సి అంటేనే అది జయమిచ్చేటువంటి నామం అది. ఈరోజు మన బలము చేత కాక, మన శక్తి చేత కాక, దేవుని నామము యొక్క బలము చేత అద్భుతాలు చూడబోతున్నాం మనం. మన ప్రయత్నం మనం చేయాలి, మనం యుద్ధం చేయాలి.
మనం పోరాటం చేయాలి. పరిశుద్ధమైన చేతులు పైకి లేపాలి, డర్టీ హ్యాండ్స్ కాదండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు 2 చేతులు పైకి చాపుతున్నావంటే నీ చేతులు పరిశుద్ధమైనవై ఉండాలి. ఆ చేతులను ఆయన రక్తముతో కడుక్కోవాలి, మనము పరిశుద్ధపరుచుకోవాలి, ఆయన సన్నిధికి రావాలి, చేతులను పైకి లేపి ఆయన సహాయం కోసం అడిగినప్పుడు మోషే చేతులు పైకెత్తినంతసేపు అపజయం ఎలా రాలేదో ఆనాడు ఉన్న దేవుడే నేడు కూడా ఉన్నాడు, నేడున్న దేవుడే రేపు కూడా ఉంటాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను నేను అని చెప్పాడు ఆయనే. ఆయన పేరేంటంట? నేను ఉన్నవాడను, అనువాడనని. హల్లెలూయా. ఆ రోజు 2 చేతులు పైకి లేపి మోషే చేసిన ప్రార్థన ఆలకించిన అదే దేవుడు సంసోను చేసిన ప్రార్థన కూడా ఆలకించాడు. అదే దేవుడు దావీదు చేతులెత్తి ప్రార్థించగా 28వ దావీదు కీర్తన, ఆయన మొర్రపెట్టి పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు పైకెత్తి నేను మొర్రపెట్టగా అంటాడు. దావీదే ఆ ప్రార్థన కూడా చేస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించు, నాకు నా మొర్రకి జవాబివ్వు ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వత శిఖరం మీదకి నన్ను ఎక్కించు. అలా ఎక్కించాడా లేదా దావీదుని? తన జీవిత కాలంలో ప్రతి క్షణం కూడా దేవుని మీద డిపెండ్ అయినటువంటి మహా గొప్ప రాజు ఆయనే. ఆయన తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను కూడా దేవుడు చాలా గైడెన్స్ ఇచ్చి నడిపించాడు. ఆయన టైం అంతా సమాధానమే, ఆయన టైం అంతా ఆశీర్వాదమే, ఆయన టైం అంతా కూడా నెమ్మదే. ఇక ఈ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు అంతా సొలొమోను మీద చూస్తాం మనం. దావీదుకి ఏమేమైతే నేను ఇది చేస్తా, అది చేస్తా, నిన్ను గొప్ప చేస్తా, యుద్ధాలు లేకుండా చేస్తా, నీ కుమారుణ్ణి నేను ఇలా రాజుగా చేస్తానని ఏం వాగ్దానాలు తండ్రితో చేశాడో నెరవేర్పు అంతా సొలొమోనుతో చూస్తాం మనం. సొలొమోనే మందిరాన్ని కట్టించాడు. ఆయన చేతులు పరిశుద్ధంగా ఉన్నాయి, సొలొమోను చేతులు, కాబట్టి ఆ మందిరాన్ని కట్టించాడు. ఆయన మొర్ర పెడితే సొలొమోను మందిరంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక మొర్ర పెట్టాడు 2 చేతులు పైకెత్తి. అప్పుడు ఏం జరిగిందండి? అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఫైర్ ఆ పైనుంచి వచ్చేసింది ఆ మొర్ర ఆలకించి. అంత కనెక్షన్ కలిగి ఉన్నాడు. ఆ తర్వాత రెహబాం వచ్చాడు అక్కడికి రాజుగా. ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ వచ్చి అన్నారు, అయ్యా ఇప్పటి వరకు మేము చాలా స్ట్రెయిన్ అయిపోయాం, చాలా అంటే కొంచెం టఫ్ పొజిషన్స్లో నుంచి, సిట్యుయేషన్స్లో నుంచి మేము వచ్చాం. నువ్వు మాకు రాజు అయ్యావు, వెల్ అండ్ గుడ్. నువ్వు కొంచెం మా మీద ఉన్నటువంటి, మా నడుముల మీద ఉన్నటువంటి భారాన్ని కొంచెం దించేటువంటి యాక్ట్స్ ఏమన్నా తీసుకొస్తావా? అంటే చట్టాలు, యాక్ట్స్ ఏమన్నా తీసుకొస్తావా? మేము కొంచెం రిలీఫ్ అవ్వడానికి, కొంచెం ఏమంటారంటే కొంచెం బయటికి రావడానికి, అంతే. బయటికి రావడానికి ఏమైనా చేస్తావంటే సరే చూస్తాను, రేపు రండి అన్నాడు. ఆయన ఆలోచనాకర్తలను పిలిపించాడు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, నిజమే ప్రజలందరూ చాలా అలసిపోయి ఉన్నారయ్యా, వాళ్ళని సేద తీర్చడానికి ఏమన్నా కొన్ని మంచి మంచి పథకాలు అవన్నీ కూడా ఏమన్నా పెడతా అంటే వాళ్ళని అలా తేలిక చేస్తావా అని అడిగినప్పుడు సరే అన్నాడు, ఈరోజు మాట్లాడదాం రేపు అన్నాడు. ఆలోచనాకర్తలైనటువంటి పెద్దవాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళు, బాబు నువ్వు ఇలాంటి తేలిక చేయాలి, ప్రజల మనసులను దోచుకోవాలయ్యా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అది చేస్తావనుకో వాళ్ళు ఎప్పటికీ రాజును అంటుకుని ఉంటారు అని చెప్పారు. సరే అన్నాడు. చిన్నవాడు కదా, రాజు అయిపోయాడు, ఈజీగా వచ్చేసింది సింహాసనం. ఇప్పుడు వెళ్ళి ఆయన ఫ్రెండ్స్తో రాత్రికి భేటీ వేసుకున్నాడు. రాత్రి తన ఏజ్ గ్రూప్ వాళ్ళని పిలిచాడు. ఏంటి ప్రజలు నన్ను ఇలా అడిగారు, ఇప్పుడు ఏం చేయాలంటే ఈయన అసలు రాజు అయిపోయాడు, చాలా ఆనందంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఒక మాట చెప్పని ఒకే ఒక సామెత చెప్పారు. ఆ సామెత ఏంటంటే, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు చాలా లావు అని చెప్పాడు. మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు చాలా పెద్దది, నా భారం మీ నడ్డి మీద అంత ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఆ ఒక్క సామెత ఒక మాట జాగ్రత్తగా వినండి. ఒక్క సామెత ఏం చేసిందంటే ఇజ్రాయేలు రాజ్యాన్ని 2గా చీల్చేసిందండి. తరువాత యోధా వాళ్ళు 10 గోత్రాల వాళ్ళు వేరైపోయారు, 2 గోత్రాల వాళ్ళు వేరైపోయి మరలా జీవితకాలం అంతటిలో కూడా గోత్రాలు మరలా తిరిగి కలుసుకోలేదు. ఎందుకని ఈ మాటలన్నీ నేను చెప్తున్నానంటే, మన ఆలోచనలు, మన మాటలు, ఆ రాజులు వాళ్ళ దేవుని మీద ఆధారపడడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన సొంత శక్తితో ఆ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఇప్పుడు ఆ రాజరికం వచ్చిందంటే, ఆ సింహాసనం వచ్చిందంటే కేవలము దేవుని దయ వలన అని మర్చిపోయాడు ఆయన. ఈ వారసత్వం వచ్చిందంటే దేవుని కృపాని మర్చిపోయాడు ఆయన. దేవుడు ఏం చెప్తే అది నేను చెయ్యాలి అని మర్చిపోయాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఎవరం కూడా మన సొంత శక్తి అని అనుకోవద్దండి, మన సొంత బలము అని ఎవరం కూడా అనుకోవద్దు. మనం ఏమీ కాము, సమస్తము కూడా ఆయనే ఇవ్వాలి. నారు నువ్వు ఎవడో ఒకడు నారు పోస్తాడండి, ఎవరో ఒక అతను నీరు పోస్తాడు. నువ్వే ఉద్యోగం సంపాదించుకున్నావు, ప్రమోషన్ ఇచ్చింది నీ యొక్క కంపెనీయే,
కానీ వృద్ధి చేసేది మాత్రం హల్లెలూయా, వృద్ధి చేసేది మాత్రం దేవుడే. నీవు ప్రార్థన చేస్తావు, నీవు పరిశుద్ధంగా ఉంటావు, నీవు ఉపవాసం ఆచరిస్తావు, ఇంటి వారందరినీ తీసుకుని మందిరానికి వస్తావు, దేవుడికి నమ్మకంగా ఉంటావు. ఇవన్నీ నువ్వు చేయాల్సిన పనులు. కానీ కార్యం చేసేది మాత్రం ఆయనే. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగునుగాక. కాబట్టి ఎన్హెక్కోరే అనేటువంటి ఆ ఓట ఈరోజు మన కొరకు ఓపెన్ అవునుగాక. మొర్ర పెట్టేవాని యొక్క ఊట హల్లెలూయా ఈరోజు నిస్సిలో ఓపెన్ అవునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.